గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుందన్నమాట. నేను ఇప్పుడే లేచాను, అందుకనే వాయిస్ కొంచెం బేస్ మీద వస్తుంది. సో ప్రసాద్ బ్రో, మన యశ్వంత్ ధోని బ్రో అయితే రూమ్లో ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేద్దాం, లెగిసారో లేదో. సో ప్రసాద్ బ్రోకి అయితే కాల్ చేస్తున్నాను, చూద్దాం. లిఫ్ట్ చేయి బ్రో. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. సో మనోడు లెగిసినట్టున్నాడు. మనోడు 5కి లెగిసిపోతాడు. సో ఫోన్ పక్కన పెట్టాడా ఏంటి? వేరే మన ధోని బ్రోకి అయితే ఫోన్ చేద్దాం, యశ్వంత్ ధోని బ్రోకి. సో మార్నింగ్ లేవడం అలవాటు చేసుకున్న దగ్గర నుంచి కొంచెం. హలో బ్రో, గుడ్ మార్నింగ్. బ్రో గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లేచారా? పడుకున్నాం. లెగిసి ఫ్రెష్ అప్ అవ్వండి కొంచెం. మనోడు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. ఒకసారి లేపి ఫ్రెష్ అప్ అవ్వండి. నేను ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను. నేను కూడా రెడీ అయిపోయి కొంచెం మామూలుగా నీళ్ళు కొట్టుకుని వస్తా. ఓకేనా? ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. పడుకున్నారా నైట్ ఎర్లీగానే? తొందరగానే పడుకున్నారా నైట్? లేట్గా పడుకున్నారా? లేట్ అయింది. లేట్ అయిందా? 11:30. ఓకే ఓకే, ఆ టైంగా పడుకున్నానులే. నేను కూడా లెగిసి ఫ్రెష్ అప్ అయిపోండి. లేపు ప్రసాద్ బ్రోని కూడా. నేను స్టార్ట్ అయిపోతా. ఓకేనా? సరే. సో గైస్, ఇప్పుడు నేనైతే రూమ్కి వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి. తర్వాత ఇవాళ కొంచెం వర్కౌట్లు చేద్దాం, చూపిస్తా అది కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ 2 days ఎందుకు చేయలేదంటే, ఫస్ట్ రోజే హెవీ వర్కౌట్లు డ్యాన్సులు చేస్తే ఇంకా నెక్స్ట్ డే ఎలాగనమాట. సో మెల్లగా అలవాటు చేద్దాం బాడీకి. చాలా సంవత్సరాల తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నాం మళ్ళీ వర్కౌట్స్ అనేవి అవన్నీ. మళ్ళీ రిస్క్ కాకుండా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ స్లోగా వెళ్దాం, బట్ కన్సిస్టెంట్గా అయితే ఉందాం. సో అసలు 1 day కూడా మిస్ అవ్వకుండా వ్లాగ్స్ అయితే కన్సిస్టెంట్గా ఉందాం. చూద్దాం బెటర్ అవుతామో లేదో. సో గైస్, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. అండ్ బయట అయితే చలి బాగుంది యాజ్ యూజువల్. సో మన దగ్గర మంకీ క్యాప్లు స్వెటర్లు ఇవాళ అయితే ఏం లేవు. సో నార్మల్ షర్టు ప్యాంట్ వేసుకొని ఇది ఈ కర్చీఫ్ని అయితే కట్టుకుంటున్నాను అనమాట. మన చెవుల్లో గాలి వెళ్ళకుండా లైక్ కట్టుకుని వెళ్ళాలి ఇంకా. సో ఇవాళ చూద్దాం, ఒక మంకీ క్యాప్ తీసుకుందాం రేపటి నుంచి మనకి ఎటట్టు. సో ఇవాళకి మనకి ఇదే స్టైల్ అనుకోండి. డ్యాన్స్ ప్రాక్టీస్లో కలుద్దాం. సో గాయస్, మనోడు యశ్వంత్ ధోని అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఇలా రాగానే ఇలా తలుపు తీసాడు. ఇలా డాగ్ కూడా చేయాలి, నేను తలుపు తీసాడు. ఏ బ్రో ఎలా తెలిసింది అంటే స్మెల్ వచ్చింది. బ్యాట్స్మెన్ నైట్ స్నానం చేయలేదు. సో మన ప్రసాద్ బ్రో కూడా వస్తున్నాడు. సో డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇవాళ కొత్త డ్యాన్స్ మూమెంట్ అది నేర్చుకుందాం, చూపిస్తా అది కూడా. సో బ్రో ఏంటి చెమటలు పట్టినాయి అప్పుడే? ప్రాక్టీస్ చేసా ఫుల్గా. సో కొంచెం బ్రేక్ అనమాట, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ప్రాక్టీస్ చేయలేదు. కొత్త పాట అయితే నేర్పిస్తా అన్నాడు. ఇప్పుడు నా పాత పాట ఒకటి ప్రాక్టీస్ చేసాం పర్ఫెక్షన్ కోసం, అది చూపిలా ఎలాగో రోజు చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇంకో కొత్త పాట నేర్పిస్తాడు మనోడు. చూద్దాం ఎలా నేర్పిస్తాడు. బ్రో మన ఇంకో జీవన్ చూపి. బ్రో ఏంటి అలసిపోయావా? మనోడు కూడా ఫుల్గా డ్యాన్స్ చేసాడు అనమాట ఈరోజు. కొంచెం నేనే లేచి తర్వాత రెడీ మళ్ళీ. ఇంకా ఏంటి బ్రో ఈరోజు ఏంటి ఎంటర్టైన్ ఎలాగా మనల్ని? ఇవాళ వీడియో తీద్దాం బ్రో కన్ఫామ్గా. ఓకే, ఈరోజు ఉండిద్ది. ఆ రీల్ షూట్ కూడా చూపిస్తాం మీకు, ఎంత ఫన్నీగా చేస్తాము. సో ఆ కాన్సెప్ట్ మా వాళ్ళు చెప్పాలి ఫస్ట్. నేను ఊహించుకుంటే నాకు ఫుల్ నవ్వు వచ్చేసింది. సో మా వాళ్ళకి చెప్పాలి. ఈ వర్కౌట్ డ్యాన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆ షూట్ స్టార్ట్ అయినప్పుడు మీకు అదంతా మళ్ళీ చూపిస్తాను. ఓకేనా బ్రో? ఓకే ఓకే, అంతే. ఓకే గైస్, మనోడు నిన్న పాటకైతే వాళ్ళ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కొత్త పాట నేర్పించాడు బిట్ ఆన్ ద స్పాట్ కొరియోగ్రఫీ చేశాడు. సో అది కూడా చేస్తాం, ఒకసారి చూడండి బ్రో. స్టార్టా? ఓకే స్టార్ట్. ఇప్పుడు ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు అది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎలా చేస్తారో చూద్దాం. ఏంటి బాబు మొదలని? రెడీ? ఓకే. నువ్వేం చేసావు బ్రో? నేనే మర్చిపోయా. సో నా స్టూడెంట్ మర్చిపోయాడు. ఓకే, మనోడు గుర్తుపెట్టుకున్నాడు. గురువు మించిన గురువు.
రెడీ ఓకే ప్రాక్టీస్ చేయాలి ఇది కెమెరా వెరీ గుడ్ నెక్స్ట్ ఏదో పెద్ద ఫీలింగ్ ఏది ఈజీ వచ్చింది బ్రో కొంచెం చేస్తా ఉంటే ప్రాక్టీస్. అబ్బో దాంట్లో 100 ఉన్నాయి 4 స్టెప్పులు 4 స్టెప్పుల్లో 100 మిస్టేకులు చేసాడు 100 మిస్టేకులు చేసింది కాక నేర్చుకోవాలంట. ఈసారి 4 స్టెప్లు కూడా 100 చేయగలిగా అంటే సెంచరీ అంటే హాఫ్ సెంచరీ. డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే అయిపోయింది. సో ఇవాళ చెప్పా కదా వర్కౌట్ చేస్తాను. సో ఫస్ట్ మనం కొంచెం బాడీ యూజ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఇందా వార్మ్ చేసా డ్యాన్స్ కోసం. సో అవసరం లేదు. ఇప్పుడు కొంచెం టిప్స్ కొడతాను అనమాట. చూడండి ఎన్ని కొడతాను చూద్దాం. ఓకే 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 పర్లేదు 15 కొట్టాను అనమాట. నేను చేసేలాగా ఉండు. సో ఇంకో వర్కౌట్ కూడా చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు నేను ఏదో పడుకొని రెస్ట్ తీసుకుంటాను అనుకోవాలండి. మనకి పొట్ట ఉంది కాబట్టి నాకు పొట్ట ఉంది కాబట్టి పొట్ట తగ్గించడానికి యాప్స్ వర్కౌట్ చేస్తున్నా. చూడండి ఇది 3 సెట్స్ చేస్తాను అనమాట. సో మొత్తం లాగా పెట్టడం కుదరదు కాబట్టి ఇంటూ 3 వేసుకోండి. సో గైస్ ఇప్పుడు థర్డ్ వర్కౌట్ అనమాట. డంబుల్స్తో కొంచెం చేస్తా. 2 సెట్లు 3 సెట్లు చేస్తా. సో ఇవాళ ఫస్ట్ డే కాబట్టి వర్కౌట్స్కి. సో యాక్చువల్గా ఒక్కొక్క రోజు ఒక డే అంటారు కదా. చెస్ట్ డే కానీ ట్రైసెప్ డే బైసెప్ లెగ్ డే అని. మనం స్టార్టింగ్ కాబట్టి అన్ని చేస్తున్నాం. అన్ని బాడీస్ని కొంచెం అలవాటు చేస్తున్నాం. అన్ని పార్ట్స్ని అలవాటు చేస్తున్నాం. ఇప్పుడు బైసెప్ 1 2 18 19 20. సో ఇలా 3 సెట్స్ చేస్తాం అనమాట. సో ఇవాళతో ఇది వర్కౌట్ ఎండింగ్ అనమాట. రేపు మళ్ళీ ఇంకా వేరే వర్కౌట్లు చేద్దాం. ఓకే స్టే ట్యూన్. రీల్ షూట్ ఎలా చేస్తామో చూపిస్తా. అండ్ ఆ రీల్ ఇవాళ అప్లోడ్ చేస్తా. సో చూస్తూ ఉండండి. బ్లాగ్ మొత్తం చూస్తూ ఉండండి. ఇంకా మన డైరీ కూడా పెట్టుకుందాం. ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకున్నా దీంట్లో. డైరీ ఒకటి మన మైక్. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం పదండి. షూట్ చేద్దాం. యా హాయ్ గైస్. బ్రో అయితే రూమ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాడు. ఫుడ్ తినేసాం జస్ట్ ఇప్పుడే. షూట్ స్టార్ట్ చేయబోతున్నాం. బ్రో ఏంటి కాన్సెప్ట్ ఏంటి ఈరోజు ఏంటి అసలు? సో మన స్టైల్ తెలుసు కదా. ఇది ఫస్ట్ నార్మల్గా ఉండి లాస్ట్లో ట్విస్ట్ వచ్చింది అనమాట. సో ఆ ట్విస్ట్ టైప్ కామెడీ అనమాట. చాలా ఫన్నీగా ఉండిద్ది. ఓకేనా? మా వాళ్ళకి చెప్పేటప్పుడు యాక్చువల్లీ మాకు ఇప్పుడే చెప్పాడు బ్రో స్టోరీ. ఎలా రాస్తున్నావు బ్రో అసలు? ఏమో వస్తున్నాయి ర్యాండమ్గా థాట్స్. కాదు మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నావు మాట చెప్పు. కాదు మనం చాలా ఫన్నీగా ఉండిద్ది. జస్ట్ యాక్టింగే కాబట్టి చాలా ఫన్నీగా ఉండిద్ది. ఈవినింగ్ అప్లోడ్ చేస్తా చూడండి. ఇప్పుడు షూటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాం. సో మొత్తం లైటింగ్ అంతా సెట్. బ్రో ఏంటి అది ఏంటి లైట్ ఎందుకని ఇప్పుడు మనకి ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది. బట్ ఇంకా ఏంటంటే మనకి నైట్ ఎఫెక్ట్ కావాలన్నమాట. సో వామ్ లైట్ అంటే ఇప్పుడు నువ్వు అనుకున్న షూట్ కి ఇప్పుడు లైట్ ఎఫెక్ట్ కావాలి. బెడ్ లైట్ లాగా. ఓకే. సో బ్రో ఏంటి ఎగ్జైట్ గా ఉన్నావా క్యారెక్టర్ చేయడానికి? ప్రిపేర్ అవుతున్నా. ఎలా ఉంది ఇప్పుడు? అంటే నీ క్యారెక్టర్ గురించి బ్రో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఎలా అనిపించింది నీకు? ఆ రోల్ లాగే కావాలంటున్నాడు. అంటే యాక్చువల్లీ మనోడు ఎందాల నేను బ్రో టీ తాగడానికి వెళ్ళాం. మనోడు పాలు తాగలేదు అప్పుడు. ఇవాళ పాలు తాగడంట. ఇవాళ నుంచి పాలు తాగడంట. ఓన్లీ బూస్ట్ తాగుతా అంటున్నాడు. సరే షూటింగ్ ప్రాసెస్ చూపిస్తాం మీకు. ఓకే స్టే ట్యూన్. అయితే ఇప్పుడు జరిగే షూట్కి బ్రో అయితే లైట్ సెట్ చేస్తున్నాడు. బ్రో ఏంటి చూస్తున్నాం బ్రో లైటింగ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది. స్టాండ్ ఒకటి ఉంది, ట్రై చేస్తే అవ్వలేదు అనమాట. ఓకే బ్రో కూడా ట్రై చేస్తున్నాడు. వెనకాల ఇదనమాట పాపం షూటింగ్ అంటే ఎగ్జాక్ట్గా లైటింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మనోడు అనుకున్నట్టు వచ్చింది వీడియో. ఒకసారి ఇటు వచ్చి లైటింగ్ సరిపోవట్లేదు బ్రో. కిందగా అంటే ఈ మనోడికి లైట్ సరిపోవట్లేదు అంటే సరిగ్గా. బ్రో ఏంటి మరి ప్రాసెస్? టెన్షన్ ఉందా? టెన్షన్ ఎందుకు బ్రో, చేద్దాం. ఇది స్ట్రైట్ గా పెట్టేస్తే సరిపోయింది. దానికి సపోర్ట్ కావాలన్నమాట. సపోర్ట్ ఇంకా కింద పెట్టేస్తే సరిపోయింది. ఓకే ఓకే. సో ఫస్ట్ వీళ్ళ షార్ట్లు తీసుకున్న తర్వాత నా షార్ట్ అనమాట. చాలు బ్రో, ఇలా పెడితే చాలు. ఓకే చాలు. ఓకే డన్.
ఓకే స్టార్ట్ చేద్దాం బ్రో. ఓకేనా బ్రో స్టార్టా? start. ఓకే మేము షూట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఐ థింక్ ఇది అంతా అయిన తర్వాత మీకు మళ్ళీ తీసుకొస్తాను మిమ్మల్ని. యా గైస్, బ్రో అయితే టవల్ తీసుకుని వెళ్తున్నాడు. మరి ఎందుకో ఒకసారి అడుగుదాం. బ్రో ఏంటి టవల్ ఏంటి? ఇది మనకి వెళ్తురు రాకూడదు, ఇది నైట్ షూట్ కాబట్టి. ఓకే, అంటే నువ్వు అనుకున్న కాన్సెప్ట్ కి చీకటిగా ఉండాలి. చీకటిగా ఉండాలి, Okay. రూమ్ అంతా చీకటిగా ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు అనుకున్న బ్రో కాన్సెప్ట్ కి రూమ్ అంతా చీకటిగా ఉండాలంట యాక్చువల్లీ. చీకట్లో అందుకే మనోడు అదంతా కవర్ చేసేసాడు నా టవల్తో. నీట్ అది ఓకే, నా టవల్తో కవర్ చేసాడు బ్రో. బ్రో ఏంటంటే నార్మల్ నువ్వు ఆ సైడ్ తిరిగి యాక్చువల్లీ ఇప్పుడు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. మన దుప్పటి కట్టుకుని ధోనికి నేను లోపల నుంచి ఎంటర్ అవుతాను అనమాట. ఎంటర్ అయ్యి ఇందులో నా అర్థం క్యారెక్టర్ కాదు, కూడా తర్వాత ఉంది. గట్టిగా. అంటే మీకు ఒకసారి చూపిద్దాం మనోడు మనోడు ఎలా కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అని చెప్పి. ఇది అవగానే నువ్వు నేను కూడా పడుకో. నరేషన్ ఇచ్చుకుంటాను. అంతే 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 ఓకేనా. నేను చెప్తా సీన్ బై సీన్ మనం షార్ట్ బై షార్ట్ తీసుకుందాం. ఓకే, బాగా సీరియస్ కాబట్టి మనం కూడా ఈ ఫోన్ పక్కన పెట్టేసి వెళ్దాం. బ్రో రా బ్రో నీదే ఇప్పుడు. సో గైజ్, అక్కడ షూట్ అయితే జరుగుతుంది కదా, మీకు అదంతా ఒకసారి చూపిస్తాను. నేను కూడా వెళ్ళి అక్కడ యాక్ట్ చేయాలి కాబట్టి ఫోన్ ఇక్కడ పెడుతున్నా, చూసేయండి. సో ఓకేనా. ఇప్పుడు ఏం లేదు బ్రో, సింపుల్. నిద్రపోయి లెగిసినట్టు ఎలా లేస్తారు, నిద్రపోయినట్టు పడుకొని అలా లేస్తారు. ఒక్కసారి చూడకుండా చెప్తాడు మనోడు. చెప్పిన తర్వాత మన లేపుతాడు, నువ్వేం తెలియదు, ఏమైందిరా అంటో, ఎందుకు అలా వేస్తాడు. ఓకేనా, ఏమైందిరా తీసేసి ఏమైందిరా మనోడేమో ఏమైందిరా ఎందుకు అలా వేస్తాడు. సో గైస్, షూట్ అయితే జరుగుతుంది. నా పార్ట్ అయితే అయిపోయింది. ధోని బ్రో వీడియో చేస్తున్నాడు. బ్రో అయితే మేకప్ చేసుకుంటున్నట్టున్నాడు. బ్రో ఎంతవరకు వచ్చింది నీ మేకప్? మేకప్ అయిపోయింది. మేకప్ ఏం లేదు, తల దూకుంటున్నా. మేకప్ ఏం లేదు గైస్, తల దూకుంటున్నా అంతే. డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నా, ఈ చిన్న చిన్న డైలాగ్లే నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే బ్రో, ఎంతవరకు అయింది ఇప్పుడు వరకు? మ్యాక్సిమం అయిపోయింది 60%, ఇంకా 40% ఉంది, అది కంప్లీట్ చేస్తున్నాం. అది అయిపోతే అయిపోయినట్టు. ఇంకా డబ్బింగ్ చెప్పేసి మ్యూజిక్ లాడ్ చేసి వదిలేయడం. బా కట్ షూటింగ్ జరిగింది. బ్రో అయితే డైలాగులు చాలా పవర్ ప్యాక్గా చెప్తున్నాడు, చూద్దాం. యా గైస్, షూటింగ్ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. బ్రో అయితే ఎడిట్ చేస్తున్నాడు. బ్రో కూర్చొని ఎడిట్ చేస్తున్నాడు. అవును గైస్, ఇప్పుడే షూట్ అయిపోయింది, ఎడిట్ చేస్తా. ఈవినింగ్ అప్లోడ్ చేయాలి కాబట్టి. సో మన వాళ్ళతో కూడా డబ్బింగ్ చెప్పిస్తా. మనోడు డిస్కో లైట్ లేకపోతే మనోడు ఇక్కడ మేము వీడియో తీస్తున్నామని చెప్పి అతను డిస్కో లైట్ చేస్తున్నాడు. ఓకే, ఎలాగోలా కష్టపడ్డాం వల్ల అసలు మామూలుగా ఉండదు, ఫుల్ ఫన్ అనమాట. వీడియో ట్విస్ట్ అయితే లాస్ట్లో అదిరిపోయింది. మామూలుగా ఉండదు. చూడండి వాళ్ళ ఈవినింగ్. ఓకే, యాసిడ్ డ్రామాస్ పేజ్లో ఛానల్లో వస్తాయి. ఏమైందిరా ఎందుకు అలా వచ్చావు? సో గైస్, మన వాళ్ళు అయితే డబ్బింగ్ అయితే స్టార్ట్ చేశారు వీడియోకి. అది ఈవినింగ్ పోస్ట్ చేయాలి కదా ఈరోజు. సో మన ధోని బ్రోతో డబ్బింగ్ చెప్పిస్తున్నాడు బ్రో. ఇక్కడ స్టార్ట్ చేయాలి, చూడండి ఒకసారి. గైస్, ఎడిటింగ్ కూడా అయిపోయింది. కొంచెం నా డబ్బింగ్ ఉందన్నమాట, ఇంటికి వెళ్ళి చెప్పేస్తాను. టీ తాగడానికి కూర్చొని తాగేసి ఇంకా బయలుదేరుతున్నాం. సో ఇవాళకి ఇంతే, ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెష్గా. బాయ్.